ఒక మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎందుకు సమాజంలో, మనిషి ఎందుకు ఉండాలి అసలు? ప్రతి మనిషి కూడా తన కోసం కాదు, ఇతరుల కోసం బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. చచ్చిపోయిన తర్వాత కూడా మన గురించి అందరూ చెప్పుకోవాలి. అది మన ఉద్దేశం. మనిషి పుట్టుక యొక్క ఉద్దేశం మనం బ్రతుకున్నంతకాలం ఇతరులకు సహాయం చేయాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులు మన గురించి చెప్పుకునేంత స్థాయిలో మన జీవితం ఉండాలి. అప్పుడే మన జీవితానికి పరమార్థం, సార్థకత ఉంటాయి. అది మనం పుట్టించిన పర్పస్. అది ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దగ్గరలో చిత్తూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నాం. ఈ గాంధీ గారు ఎవరు? మన రాష్ట్రం కాదు, మనకి సమాధానం లేదు. కానీ ఆయన గురించి బొమ్మ ఎక్కడ పెట్టుకుని ఈరోజు మనం ఆయన గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడంటే గాంధీ బొమ్మ సెంటర్ అంట. ఈ గాంధీ గారు గుజరాత్లో ఎక్కడో పుట్టారు, ఎప్పుడో పుట్టారు మనకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన జన్మ సార్థకత అలా. సో మనం అంత స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పేం లేదు దాంట్లో. మనం అంత కాలేము, మనం ఆ స్థాయికి ఎదగలేము అనుకోవడం తప్పు. ప్రయత్నం అయితే చేయాలి. ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాం, కానీ ప్రయత్నం ఎప్పుడు కూడా పెద్దగానే ఉండాలి. కాబట్టి అందరూ దయచేసి నేను చెప్పిన ఈ 2 విషయాలు గమనించండి. ఇక్కడ సమయం చాలా తక్కువ అని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు, నన్ను మరి ఈ గౌరవ స్థానం కల్పించినందుకు, మీ అందరితో చూడటానికి, మాట్లాడటానికి మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు